संजय कुमार दंगा संजय कुमार दंगा संजय कुमार लुच्चा है संजय कुमार लुच्चा है టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి ఒకసారి ఓడిపోయి రాజకీయ చరిత్ర లేని వ్యక్తిని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ టికెట్ ఇచ్చి గెలిపించి ఇలా స్థాయికి తెచ్చిన తర్వాత జగిత్యాల జిల్లా ఏర్పాటు చేయడం కోసం ఇలా కేసీఆర్ గారు ఇలా జిల్లా ఏర్పాటు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేస్తే ఇవాళ కన్నతల్లి పాలు తాగి గుమ్మకుతున్న వ్యక్తిగా ఇలా డాక్టర్ సంజయ్ గారు పార్టీ మారుడు దురదృష్టకరం. ఇవాళ నీకు ధైర్యం ఉంటే రాజీనామా చేయి, మన అదే డాక్టర్ వృత్తి నేర్చుకో, కానీ ఇలా చిన్న ఇటువంటి మోసాలు చేసి మాత్రం బంద్ చేయాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. పార్టీకి మోసం చేసిన ఎవరు కూడా పైకి రాలే, నువ్వు కూడా పైకి రావు. ఇలానే పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ అదేవిధంగా అక్కడ ఉన్న కడియం శ్రీగారు గారు కానీ దానం నాగేందర్ కానీ ఎంతో మంది ఉన్నటువంటి దుర్మార్గులు ఇలా పార్టీకి నష్టం చేశారు. ఉద్యమంలో నీ పాత్ర లేదు. ఒకనాడు కూడా తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడలే. ఎంతో మంది విద్యార్థులు యువకులు ఉద్యమం చేసి తెలంగాణ పోరాటం చేసి తెచ్చిన తెలంగాణలో ఇటువంటి దొంగలు కలిసి పార్టీ పదవులు అనుభవించి ఇవాళ పార్టీ అనుభవించుకొని ఇవాళ ఇటువంటి దుర్మార్గమైన చర్య చేస్తున్నారు కనుక పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రాజీనామా చేసి ఇష్టమైన పార్టీలకు మళ్ళీ గెలిచే పార్టీలకు నువ్వు కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన వ్యక్తి కనుక పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా ఆయన ఉద్యమకారుడు కాదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, ఎన్నడూ జై తెలంగాణ అన్నవాడు కాదు. అయినప్పటికీ ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఒక అవకాశం వస్తే 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా మళ్ళీ తిరిగి మొన్న మరి పార్టీ గౌరవించి అన్ని రకాల సహకారం అందించి ఎమ్మెల్యే గెలిపిస్తే తమ స్వార్థం కోసం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోవడం చాలా దురదృష్టకరం. ఇంతకంటే నీచం ఇంకొకటి ఉండదు రాజకీయాలలో. ఒక దుర్మార్గమైన సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కొనసాగిస్తున్నారు. ఇది మంచిది కాదని తెలియజేస్తూనే ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము, ఎవరైతే మీరు ప్రజల చేత అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టం చేత ఎన్నుకోబడ్డటువంటి మీకు నీతి నిజాయితీ ఉంటే అదేవిధంగా రాజకీయాల పట్ల గౌరవం ఉంటే తెలంగాణ బిడ్డలే అయితే తెలంగాణ పౌరుషం మీకు ఉన్నట్టయితే ఇలా కడియం శ్రీహరి కావచ్చు, లేదంటే మన పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, డాక్టర్ సంజయ్ కుమార్ కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు రాజీనామా చేసి మీరు ఏ పార్టీలకు పోతారో పోండి, కానీ మరి ఈ పార్టీ నుంచి ఎన్నికై ఈ పార్టీకి ద్రోహం చేయడం ఇది ప్రజలు క్షమించరు. మీరు బ్రతికున్నంత సచ్చిన దాంతో సమానంగా భావిస్తా ఉన్నాం. ఆ పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పినటువంటి మాటలు చూస్తే నా గొంతులో ప్రాణం ఉండగా నేను కేసీఆర్ వదిలిపెట్టి పోను, ఈ పార్టీని వదిలిపెట్టి పోను. మరింత గొప్పగా నన్ను గౌరవించినటువంటి పార్టీ, ప్రజలకు అనేక సేవలు చేసినటువంటి ఇంత అభివృద్ధి చేసే నాయకులు నేను చూడలేదని స్వయంగా చెప్పి నువ్వే పార్టీ మారితే నువ్వు బ్రతుకున్నట్ట చనిపోయినట్ట మరి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ